నేను విజయదశమి రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఉగాది రోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చాలామంది యూట్యూబర్స్ చెప్తే మీరు వినే ఉంటారు. కానీ నేను అమావాస్య రోజు ఛానల్ స్టార్ట్ చేశానని చెప్తే ఎవరైనా విన్నారా? నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుందండి. లేట్‌కి లేచిందే పరుగు అన్నట్టు ఆ రోజు వీడియో ఎడిటింగ్ అవ్వగానే పోస్ట్ చేసేసాను. ఆ రోజు ఏంటి అని కూడా చూసుకోలేదు. మా అన్నయ్య ఫోన్ చేసి నాకు చెప్పాడనమాట, ఈరోజు అమావాస్య కదా, ఈరోజు పెట్టావేంటి వీడియో అని. నేను ఛానల్ పెట్టక ముందు చాలామంది యూట్యూబర్స్ నాకు 3 మంత్స్కే మానిటైజేషన్ అయిపోయింది, 6 మంత్స్కే మానిటైజేషన్ అయిపోయిందంటే ఆ సర్లే మనకు కూడా అయిపోద్దిలే అని ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ దిగగా తెలుస్తుంది కదా ఎంత లోతు ఉంటుంది అని. 1 ఇయర్ అవుతున్నా కూడా ఇంకా ఛానల్ గ్రో అవ్వకపోవడానికి కారణం నేను అమావాస్య రోజు వీడియో పెట్టడమే కాదు, నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టకపోవడమే రీజన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక వీడియో పెట్టానంటే ఇంకో వారం 10 రోజుల వరకు అస్సలు కనిపించను. ఇంకెంత లేజీగా ఉంటే ఛానల్ ఏం గ్రో అవుతుంది చెప్పండి. ఏ పనైనా మనం ఏ రోజు స్టార్ట్ చేసామన్నది కాకుండా అందులో మన హార్డ్ వర్క్ ఎంత ఉంటే దాన్ని బట్టే కదా మనకి రిజల్ట్ వస్తుంది. సో నేను ఇంకా అంత హార్డ్ వర్క్ చేయలేదు కాబట్టి నాకు రిజల్ట్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీరు లక్కని నమ్ముతారా, హార్డ్ వర్క్ని నమ్ముతారా? నన్ను అడిగితే మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఆ దేవుడు ఎంతో కొంత మనకు కొంచెం లక్ ఇస్తాడు కాబట్టి 2 కలిసి వస్తాయని నేను నమ్ముతాను. సో అది. అండ్ ఇంకా వీడియోలో చూపించిన రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. బాయ్.